పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పండుగ సుదినం. ఈ పండుగ సందర్భంలో ముందుగా విచారణ గురువులకు, సహాయ గురువులకు, ఇక్కడ చేసినటువంటి తదితర గురువులకు, మఠవాసులకు, పెద్దలకు, అతిథులకు అందరకు నా ప్రత్యేక పండుగ శుభాకాంక్షలను, ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ఈ వేడుకల ద్వారా కానుకమాత మనపై తన దీవెనలను కురిపిస్తూ, ప్రభు అండదండలో మనం ఎదుగుతూ, ఆ ప్రభు తల్లి ద్వారా మనకు శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, సిరి సంపద ప్రసాదించాలని ప్రత్యేకంగా వేడుకుందాం. గతించినటువంటి సంవత్సరంలో
ఆ తల్లి ద్వారా బాలయేసు ద్వారా మనం పొందినటువంటి పలు విధమైనటువంటి మేలులను స్మరించుకొని ఆ ప్రభునకు తల్లి మరియమ్మ గారికి మన హృదయపూర్వక వందనాలు తెలుపుకుందాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదముల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేసుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయ చూపండి. ఉడమి పైన ఆయన ప్రజలకు ఉడమి పైన ఆయన ప్రజలకు గ్లోరియా, 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 గ్లోరియా. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును కాంచి నిన్ను స్తుతిస్తున్నాము. అతడు ఆలయంలో కానుక సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాపవిముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుకుని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆలయమందు రక్షకుని సమర్పణ. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిడీలున దేవలమునకు వచ్చును. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిడీలున దేవళమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలి నర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతనికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు.
ప్రభుత్వానికి వందనములు. సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. 2వ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంస పూరితములకు శరీరములు కలవారొకటచే తానును వారి వలె అగుటకే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితాంతమంతయు బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లయ్యను. ఆయన సాయపడునది దేవదూతలకు కాదని విషయము స్పష్టము. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడును. ప్రజల పాపముల పరిహారార్థము భగవత్ సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చునని దీని భావము. తానును శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాకు. వందనములు. పవిత్ర బైబిల్ గ్రంథము లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనము నుండి 40వ వచనము వరకు. లూకా శుభవార్త అధ్యాయము 2 వచనములు 22 నుండి 40 వరకు. మోషే చట్ట ప్రకారము మరియ యోసేపులు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలనని అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇజ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును
చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలునకు మహిమను చేకూర్చు వెలుగు. బాలును గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియకు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మయ్యనడి ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడకు ఫానుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయమునకు వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ దేశంలోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు అయ్యెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు ప్రభు శుభవార్త. మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియా యోసేపులు బాలయేసుని యెరూషలేము నగరంలో ఉన్నటువంటి దేవాలయంలో అర్పించడానికి వెళ్ళారు. పూర్వవేదంలోని యావే ప్రభు ఆదేశించిన చట్ట ప్రకారం వారు బాలయేసుని దేవునికి అర్పించడానికి వెళ్ళారు. ప్రతి తొలిచూలి మగబిడ్డ దేవునికి అర్పింపవలెను అనే శాసనం ఆ రోజుల్లో ఉండేది. దానికి శిరసావహించి మరి యోసేపులు బాలయేసుని దేవాలయంలో అర్పిస్తున్నారు. ప్రతి తొలిచూలి మగబిడ్డను దేవునికి అర్పించాలి అనేటువంటి శాసనంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఆ కాలంలో కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ ప్రథమ కుమారుని ఆ దేవాలయానికి తీసుకుని పోయి అలా అర్పించి కొంత మొత్తం చెల్లించి మరలా తమ కుమారుని కొనుక్కొని ఇంటికి తీసుకుని వచ్చేవారు. పిల్లలు అడిగేవారు, ఏమిటిది, ఎందుకు చేస్తున్నారు? ఈ విధంగా కేవలం ఒక మగపిల్లవాడిని మాత్రమే దేవునికి దేవాలయంలో అర్పించడంలో ఉన్నటువంటి భావం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు
ప్రభువు మోషే ద్వారా దానికి సమాధానం కూడా అందించారు. మీ తొలి మగబిడ్డలను అందరినీ వెల ఇచ్చి విడిపింపవలయను. మీ కుమారుడు ఇది ఏమి అని మిమ్ము అడిగినచో, యావే మహాశక్తితో మమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశం నుండి కొనివచ్చెను. ఆనాడు వారు పూర్వీకులు ఐగుప్తు దేశంలో దాస్య జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో బాధలకు హింసలకు గురి అయి దీర్ఘకాలం ఆ బానిసత్వంలో మ్రగుతూ ఉన్నారు. యెహోవా ప్రభువు మోషేని పంపి ఫరో రాజును ఎంత అర్థించినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఆ రాజు ఈ బానిసలను వదిలిపెట్టడానికి అనుమతించలేదు. వీరి ద్వారా కఠోరమైనటువంటి పనులను చేయిస్తున్నాడు. పెద్ద పెద్ద కట్టడాలు కడుతూ ఉన్నాడు. ఆ విధంగా తన దేశాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నారు. ఈ బానిసలంతా కూడా ఈ అశేష ప్రజానీకం వెళ్ళిపోతే వారి దేశంలో ఇంతగా కష్టపడి పనిచేసేవారు ఉండరనేటువంటి భావనతో ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టనని ఫరో రాజు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రభు మోషే ద్వారా చివరి అద్భుతాన్ని చేశారు. ఇదిగో ఈ రాత్రి నేను ఐగుప్తీయుల ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మగబిడ్డను చంపబోతున్నాను. అలానే ఫరో రాజుకు ఉన్నటువంటి ఏకైక కుమారుని కూడా చంపబోతూ ఉన్నాను. అప్పుడు ఫరో రాజు నా ప్రజలను విడిచిపెడతాడని ప్రభు చెప్పారు. ఆ విధంగా ఆ రాత్రి ఐగుప్తు దేశ ప్రజల కుటుంబాల మగపిల్లలందరూ కూడా చనిపోయారు. తన ఏకైక కుమారుడు చనిపోవటం రాజు ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. ఇక విసుగు చెంది ఇదిగో నీ ప్రజలను తీసుకొని పోమని మోషేను ఆజ్ఞాపించాడు. వెంటనే వారు ఆ బానిసత్వం నుండి ముక్తులై ఎడారి మార్గంలో పయనించడం ఆరంభించారు. ఆనాడు యావే ప్రభు మీ కొరకు చేసినటువంటి ఆ మహా అద్భుతాన్ని, ఐగుప్తీయుల మగబిడ్డలను చంపినటువంటి అద్భుతాన్ని, తద్వారా మీకు లభించినటువంటి విముక్తిని సూచించడానికి ఎప్పుడు కూడా ప్రతి మగబిడ్డను మీరు నాకు అర్పిస్తుండాలని ప్రభు మోషే ద్వారా శాసించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అర్పణ కానుకమాత పండుగను జరుపుకుంటున్నాం. అనగా మరియమాత దేవునికి అర్పించింది. అలానే మనందరం కూడా దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తులం, దైవ ప్రజలం. జ్ఞానస్నానమందు దేవునికి ప్రతిష్ఠ గావించబడినటువంటి ప్రజలం, దేవునికి చెందిన వారం కనుక మనం కూడా మన జీవితాల్ని దేవునికి అర్పిస్తూ ఉండాలి. మన జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఆనాడు బాలయేసు సంపూర్ణముగా దేవునికి అర్పించబడ్డాడు. మనసు, హృదయం, ఆయన జీవితం, సర్వస్వం దేవునికి ప్రీతికరంగా ఉంది. ఆ దేవుడు చూపించినటువంటి బాటలో ఆయన పయనించాడు. అలానే మనం దేవునికి అంకితం గావించబడినటువంటి ప్రజలం, జ్ఞానస్నానంలో దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలం కనుక మన జీవితాలు కూడా దేవునికి అర్పించబడుతూ ఉండాలి.
దేవునికి అర్పణ ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రతి మతంలో అర్పణలు అర్పించడం, బలులు అర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆది నుండి ప్రతి మతంలో ఇలాంటి అర్పణలు, బలులు అనేవి ఉన్నాయి. దానిలోని అంతరార్థం, ప్రతి వ్యక్తి దేవునిచే సృష్టింపబడినటువంటి వ్యక్తి, దేవునికి చెందినటువంటి వ్యక్తి, దేవునికి ప్రీతికరంగా జీవించవలసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి హృదయం, జీవితం దేవుని ఉద్దేశ ప్రకారం సాగిపోవాలని సూచించడానికే ఈ అర్పణ లేక బలి అనేటువంటి సాంఘ్యాన్ని ప్రతి మతంలో ప్రవేశపెట్టారు. అయితే ఆదిలోనే ఈ అర్పణలో ఉన్నటువంటి భావాన్ని కొందరు పాటించడం, మరికొందరు దానికి విరుద్ధంగా ఉండటం అనేది మనం చూస్తున్నాం. ఉదాహరణగా కయీను, ఆబేలు ఆది కాండంలోనే, సృష్టి ఆరంభంలోనే ఈ అర్పణ అనేది ఎలా జరిగిందో మనం కొద్దిగా ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది. కయీను, ఆబేలు ఆది దంపతులకు తొలి సంతానం. ఆబేలు గొర్రెల కాపరి, కయీను సేద్యగాడు. కొంతకాలం గడిచిన తర్వాత కయీను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా అర్పించెను. ఆబేలు కూడా మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను, వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ఇద్దరూ అర్పించారు. కయీను తన పొలంలో పండిన పంటను అర్పించాడు కొంతవరకు. అలానే ఆబేలు తన గొర్రెలో మందలో ఒక గొర్రెను అర్పించాడు. అయితే ప్రభు ఆబేలును, అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను. కానీ కయీను కానుకను త్రోసి పుచ్చెను. ఇద్దరూ అర్పించారు కదా, ఇద్దరూ తమ కొనదానిలో కొంత దేవునికి ఇచ్చారు. అయితే దేవుడు ఒకరి కానుకను అంగీకరించారు, వేరొకరి కానుకను తృణీకరించారు. అందుకు కారణం, ఒకడు అర్పించినటువంటి అర్పణ దేవునికి ప్రీతికరంగా ఉంది, వేరొకరిది ప్రీతికరంగా లేదు. అర్పణ అంటే, అర్పణలో ఉన్నటువంటి గూఢార్థం, మనం దేవునికి చెందిన వారం, దేవునికి మనం అంకితం కావించబడుతూ ఉండాలి. అది స్మరించడానికి బాహ్య రూపంలో మనకున్న దానిలో కొంత దేవునికి అర్పిస్తూ ఉండాలి. దేవునికి మనకున్న దానిలో కొంత అర్పించినప్పుడు నిజంగా మన హృదయంలో మన ఆంతరంగిక అర్పణను ప్రభునకు అర్పిస్తున్నామని సూచిస్తున్నాం. మన జీవితాన్ని అర్పణగా, మన హృదయాన్ని బలిగా అర్పణగా ఆ ప్రభునకు ఇస్తున్నామని సూచిస్తూ, బాహ్య రూపంలో ఏదొక వస్తువును కానీ, పంటలో ధాన్యాన్ని కానీ, గొర్రెల మందలో ఒక పొట్టేలను కానీ అర్పిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఆబేలు మాత్రమే బాహ్య రూపంలో పొట్టేలను అర్పిస్తూ ఆంతరంగికంగా కూడా తన హృదయాన్ని, తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. ఈ అర్పణ ద్వారా ఓ ప్రభువు, నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా మనస్సును, నా ఆలోచనలను, నా ప్రణాళికలను, సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నానని సూచిస్తూ బాహ్య రూపంలో ఆ బలిని అర్పించాడు. కయీను
బాహ్య రూపంలో ధాన్యాన్ని అర్పించాడు. అయితే ఆంతరంగికంగా తన హృదయాన్ని, తన జీవితాన్ని దేవునికి అర్పించలేదు. దేవునికి దూరంగా ఉంచుకున్నాడు. ఆ హృదయంలో అసూయ, ఆ హృదయంలో ఈర్ష్య, ఆ హృదయంలో పగ, ఇవన్నీ కూడా చోటు చేసుకుని ఉన్నాయి. అది ఏమాత్రం కూడా హృదయార్పణ కాదు. బాహ్య రూపంలో ఏదో ఒక వస్తువును అర్పించడమే కానీ అందుకు అనుగుణంగా ఆంతరంగిక అర్పణ అనేది జరగలేదు. అందుకే అది దేవునికి ప్రీతికరము కాలేదు. అయితే రాను రాను ప్రజలు ఆంతరంగాన్ని మర్చిపోవడం, బాహ్య రూపంలో ఎన్ని బలులు అర్పిస్తే అంతగా దేవునికి ప్రీతికరం, అంతగా మనకు మేలు చేస్తాడు, దేవుళ్ళు అందిస్తాడని భావిస్తూ వచ్చారు. జీవితం దేవునికి ఇక్కడ దూరముగా ఉండిపోవటం, బలులు మాత్రం విపరీతంగా దేవాలయంలో అర్పించడం అనేది జరుగుతూ వచ్చింది. అందుకే సమూయేలు ప్రవక్త ద్వారా ప్రభు మనకు ఒక వాక్యాన్ని వినిపించారు. అందులకు సమూయేలు ఇట్లనెను. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున. బలుల వలన, దహన బలులన యెహోవా ప్రభు ఏమాత్రం కూడా సంతృప్తి చెందుటలేదు. విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు. బలి అర్పించుట కంటే నీ సరైన జీవితము ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రభు కోరేది నీ హృదయం, నీ మనస్సు, నీ మంచి ఆలోచనలు, నీ మంచి ప్రణాళికలు, నీ సత్ప్రవర్తన, నీ జీవితం. అది లోపించినప్పుడు ఈ బాహ్య రూపంలో పొటేళ్ళు కానీ, గొర్రెలు కానీ, లేక డబ్బు కానీ, లేక పంట కానీ, ఇవన్నీ కూడా వృధా. ప్రభు ఏమాత్రం కూడా అంగీకరించడు. బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున. విధేయత వలన కాదా? దేవునికి విధేయించడం, దేవుని చట్ట ప్రకారం జీవించడం, ఇతరులతో సత్సంబంధాలతో జీవించడం, ప్రేమతో జీవించడం, నీతి న్యాయంతో జీవించడం, అదే నిజమైనటువంటి బలి అని పదే బైబిల్ గ్రంథంలో యెహోవా ప్రభు వివరించారు. బలి అర్పించడం కంటే విధేయత మేలు. పొటేళ్ల క్రొవ్వు వేల్చుట కంటే అణకువ లెస్స అని సమూయేలు ప్రవక్త ద్వారా హెచ్చరించారు. అలానే ప్రియమైన సహోదరులారా, భక్తుడు 51వ కీర్తనలో ఈ భక్తుడు గ్రహించాడు, దేవుడు కేవలం బాహ్య అర్పణలు, బలులు అంగీకరింపడు, ఏమాత్రము ఆయనకు ప్రీతికరము కావు. అందుకే నీవు బలుల వలన సంతృష్టి చెందవు, నేను దహన బలిని అర్పించినచో నీవు ప్రీతి చెందవు. ఓ దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే. నేను అర్పించే బలి పొటేళ్ళు కాదు, ధాన్యం కాదు, డబ్బు కాదు, పశ్చాత్తాప హృదయమే నా బలిగా నీకు అర్పిస్తున్నాను. దేవునికి అది ఎంతో ప్రీతికరమైనటువంటి బలి. పగిలి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. బలులను తిరస్కరిస్తారు, అయితే పశ్చాత్తాపంతో దుఃఖంతో పగిలినటువంటి బ్రద్దలైనటువంటి హృదయాన్ని నీవు ఎప్పుడు కూడా తృణీకరించవు, అనాదరము చేయవని ఈ భక్తుడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా,
ఈ రహస్యాన్ని, ఈ సత్యాన్ని గుర్తించేవారు మనలో చాలా 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 తక్కువ, చాలా తక్కువ. భక్తుడు మనకు 51 కీర్తనలో 16-17 వచనాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సిరాకు గ్రంథంలో 35వ అధ్యాయంలో ఇదే విషయాన్ని వేరొక విధంగా మనం ఆలకిస్తున్నాం. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. ఆ కాలంలో, మన కాలంలో కూడా, ఆ కాలంలో బలులు విపరీతంగా అర్పించేవారు. పొటేళ్ళు ఎన్ని పొటేళ్ళు దహన బలిగా ఆ దేవాలయంలో పీఠం మీద అర్పిస్తే అంత మేలు జరుగుతుందని, దేవునికి అంత ప్రీతికరమని ఆ ప్రజలు భావించేవారు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటి? ధర్మశాస్త్రమును పాటించినతో చాలా బలులు అర్పించినట్లే. ఈ పొట్టేళ్ళు ఏం అర్పించిన అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని, దేవుని చట్టాన్ని పాటించు, అదే ఉత్తమమైనటువంటి బలి. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఆ పూర్వవేదంలో పలు రకాల బలులు ఉన్నాయి. పశ్చాత్తాప బలి అని, సమాధాన బలి అని, దాన బలి అని, ఈ విధంగా అనేక రకాల బలులు ఉన్నాయి. వేరే వేరే ఉద్దేశాలకి ఏర్పాటు చేయబడినటువంటి బలులు. కనుక దేవుని విధులను పాటించినతో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించడం వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించడం వంటిది. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, దేవాలయంలో అనుదినం మనం చేస్తున్నాం. ఇదే కాదు, దీనికంటే దేవునికి ప్రీతికరమైంది నీకున్న దానిలో పేదవానికి కొంత అర్పించి ఆ వ్యక్తిని ఆదుకున్నట్లయితే అది దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి బలి, స్తుతి బలి అని ఇక్కడ సిరాకు గ్రంథంలో మనం ఆలకిస్తున్నాం. అలానే పాపము నుండి వైదొలగించు ప్రభువు సంతసించును, అన్యాయమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించడంతో సమానమని మనం ఆలకిస్తున్నాం. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త గ్రంథంలో ఆ కాలంలో ఆ జనం ఈ ఆంతరంగాన్ని మర్చిపోయి బలి యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని, ఆంతరంగిక అర్పణ లేకుండా బలి అనేది లేదు, దేవునికి ప్రీతికరమైన బలి అనేది ఆంతరంగిక అర్పణ జరిగినప్పుడని అంతా కూడా మర్చిపోయి ఈ విధంగా బలులు విపరీతంగా అర్పిస్తున్నటువంటి సమయంలో ప్రభు యెషయా ప్రవక్త ద్వారా ఇలా మనకు వినిపిస్తున్నారు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినది ఏమిటి? మీరు పొటేళ్లను దహన బలిగా అర్పించడం వలన, పోతరించిన పశువుల క్రొవ్వును పేల్చడం వలన నాకు విసుగెత్తుచున్నది. అనుకోకాకండి, మనం పొట్టేళ్ళు అర్పించడం లేదు కదా, ఇది మనకు కాదులని. వాళ్ళు పొట్టేళ్ళు అర్పించారు, మనం వేరే అర్పిస్తున్నాం. ముఖ్యమైనది ఏంటంటే నీ హృదయం, నీ జీవితం. మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీనన్నిటినీ కొని రమ్మన్నది ఎవరు తీసుకురమ్మన్నారు? ఇవన్నీ నీ హృదయాన్ని తీసుకురమ్మన్నాను, నీ జీవితాన్ని నాకు అర్పించమని కోరాను. మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు, మీ హృదయాన్ని, జీవితాన్ని మాత్రం దూరంగా ఉంచేస్తున్నారు. అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు. చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. అయోగ్యమైనటువంటి మీ బలులు నాకిక అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగా ఉన్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతి దినోత్సవములు, ఉత్సవ దిన సమాజములు నేను భరింపలేను. అవన్నీ మీ పాపల వలన కలుషితమైనవని ఆయన ప్రభు పలుకుతూ ఉన్నారు. కనుక
దైవ ప్రజలను ఉద్దేశించి ఈ ప్రవక్త ద్వారా పలికినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం, మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయం చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు అని ఈ విధంగా జీవితం ఎలా ఉండాలనో హెచ్చరిస్తూ ఉన్నారు. అలానే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానియేలు ప్రవక్త కాలంలో మరలా ఇజ్రాయేలీ ప్రజలు నబుకద్నెజర్ బాబిలోనియా రాజు వచ్చి వారి దేశాన్ని ధ్వంసం చేశాడు. యెరూషలేము నగరం, దేవాలయం అంతా కూడా నేలమట్టమయ్యాయి. ప్రజలంతా కూడా బందీలుగా బాబిలోనియాకు వలసపోయారు. అక్కడ వారికి రాజు లేడు, సొంత రాజు లేడు, దేవాలయం లేదు, బలులు లేవు. అటువంటి సమయంలో ప్రజలు దానియేలు ద్వారా ప్రవక్త ద్వారా ప్రభు వారికి తెలియజేసింది, మాకిప్పుడు రాజు కానీ ప్రవక్తలు కానీ నాయకులు కానీ లేరు, వారంతా అక్కడ బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించి నీ మనను పడయుటకు తగిన తావు లేదు. కనుక మేము పశ్చాత్తాప హృదయముతోనూ వినయాన్వితమైన మనసుతోనూ నీ చెంతకు వచ్చితమి. పొటేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రెల పిల్లలను దహన బలిగా కొని వచ్చిన వారిని వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. ఒకప్పుడు యెరూషలేము దేవాలయంలో ఎన్నో బలులు అర్పించాం. ఇప్పుడు ఆ దేవాలయం లేదు, ప్రవక్తలు లేరు, రాజు లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు. ఇక్కడ బానిసలుగా బతుకుతూ ఉన్నాం. కనుక మేము మీకు అర్పించేది ఒకే ఒకటి, పశ్చాత్తాప హృదయం. మా పాపాలకు పశ్చాత్తాపడుతూ పశ్చాత్తాప హృదయముని మా బలిగా స్వీకరింపము. మేము పూర్ణ మనసుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి నీ భంగపాటు చెందరని దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 38 నుంచి 40 వచనాల్లో ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అలానే సహోదరి సహోదరులారా, మీకా ప్రవక్త ప్రభు మన నుండి ఏమి కోరుతున్నారో మనకు ఈ వాక్యాల్లో తెలియజేస్తున్నారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. స్వర్గంలోని దేవుని పూజించడానికి వచ్చినప్పుడు నేనేమి తీసుకుని రావాలని ప్రజలు అడుగుతున్నారు. ఏడాది దూడలను దహన బలిగా కొని రావాలన, వేల కొలది పొటేళ్లను 10,000 నదుల ఒలీవ తైలమును కొని వచ్చినచో అతడు సంతృష్టి చెందున. నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింపవలన ఏం చేస్తే ఆ ప్రభు నిజంగా ప్రీతి చెందుతాడు? ఇలాంటి బలులు అర్పిస్తేనా అని ప్రశ్నిస్తూ, ఓయి మేలైనదేదో ప్రభు నీకు తెలియజేసి ఉన్నాడు. ఆ మేలైనటువంటి బలి ఏమన్నా, నీవు న్యాయమును పాటింపము, ప్రేమతో మెలగుము, నీ దేవుని పట్ల వినయంతో వర్తింపము. ప్రభువు నీ నుండి కోరునది అదియే. నీతి, న్యాయం, ప్రేమ, దేవుని పట్ల వినయ విధేయతలు ఇవి ఉంటే అదే జీవిత బలి. నీ జీవితమే దేవునికి ఒక బలిగా అనుదినం మనం అర్పిస్తున్నామని చెప్పగలం. ప్రభుకు ఎంతో ప్రీతికరమైనటువంటి బలి అది. అది లోపించినప్పుడు ఎంత డబ్బు వెచ్చించినా కూడా దేవుడు అంగీకరింపడు. అందుకే సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు ఒక చక్కని వాక్యాన్ని మనకు వినిపించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం
23, 24 వచనాలు. కనుక బలిపీఠం సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని అంటున్నారు. ఎంతమంది చేస్తున్నారు ఆ పని? ఎంతమంది చేస్తున్నారు? నీ సోదరునితో నీకు మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో నీ కానుకను ఇక్కడనే వదిలేయి, ముందుగా పోయి అతనితో సఖ్యపడి సమాధానపడి అప్పుడు వచ్చి దాన్ని సమర్పిస్తే అది నిజంగా హృదయార్పణ అవుతుంది. అది దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణ. అందుకే పౌలు చెబుతున్నారు, ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మేము పాపంలోనికి లాక్కుని పోకుండా చూసుకునడు. సూర్యుడు అస్తమించలోగా మీ కోపము చల్లారిపోవలను. పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 26వ వచనం. సూర్యుడు అస్తమించలోగా మీ కోపము చల్లారిపోవలను. ఎంతమంది పాటిస్తున్నారు? దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్నాం, పూజా బలులు అర్పిస్తూ ఉన్నాం, కానుకలు చెల్లిస్తూ ఉన్నాం, పండుగలు జరుపుతూ ఉన్నాం. సోదరునితో సఖ్యపడటానికి మాత్రం సిద్ధంగా లేవు. అనగా మన హృదయంలో క్రోధం, ద్వేషం, పగ ఇవన్నీ పెట్టుకొని హృదయాన్ని దూరంగా ఉంచి దేవునికి ఎన్ని బలులు అర్పించినా వృధా అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అందుకే ఆ హృదయం ఆనాడు కయీను ఆబేలు హృదయం ఇక్కడ మళ్ళా మనకు కనిపిస్తుంది. హృదయంలో జారత్వం, అపవిత్రత, కాముకత్వం, మాంత్రిక శక్తి, శత్రుత్వం, కలహం, అసూయ, క్రోధం, స్వార్థం, కక్షలు, వర్గతత్వం, మాత్సర్యం, త్రాగుబోతుతనం, విందులు వినోదాలు ఇవన్నీ హృదయంలో పెట్టుకొని ఇదిగో నేను ఈ కానుకను అర్పిస్తున్నానంటే దేవుడు స్వీకరిస్తాడా? నీ హృదయం ఎక్కడా? నీ హృదయం నాకు కావాలి. కనుక ఇవన్నీ ఈ కాలుష్యం అంతా కూడా పోవాలి. హృదయ శుద్ధి అనేది అవసరం. పూజ ఆరంభంలో పశ్చాత్తాప ప్రార్థన అనేది ఉంది. వారు పాడపోతే మేము ఆపాం. ఎందుకంటే పూజ ఆరంభంలో పశ్చాత్తాప ప్రార్థన ఎందుకు పెట్టారు అంటే హృదయ శుద్ధితో నీవు పూజ బలిని అర్పించాలి. కనీసం ఒక నిమిషమైనా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని స్మరించుకొని నీ పాపాలకు పశ్చాత్తాపడి దేవునికి బలి అర్పిస్తే అది ప్రీతికరం ఫలితాన్ని మనకు ప్రభు ప్రసాదిస్తారు. కనుక ఆ కాలుష్యం స్థానంలో మన హృదయంలో ఉండవలసినది ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం ఇవన్నీ కూడా సద్గుణాలు. గలతీలకు రాసినటువంటి లేఖలో పౌలు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. ఈ విధంగా మన హృదయాన్ని చక్కగా మలుపుకున్నప్పుడు, సద్గుణాలతో నింపుకొని అర్పించినప్పుడు అది నిజంగా దేవునికి ప్రీతికరమైన బలి. అప్పుడు మనల్ని గూర్చి ప్రభు ఏమాత్రం కూడా ఈ వాక్యాన్ని పలకరు. అదేమిటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయంలో నాకు కడు దూరముగా ఉన్నవి. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయంలో నాకు కడు దూరముగా ఉన్నవి. అనుదినం మనం ఈ వాక్యాన్ని స్మరించుకుంటూ ధ్యానించాలి. మన హృదయం దేవునికి 100 మైళ్ళ దూరంలో ఉందా, లేక 50 మైళ్ళ దూరంలో ఉందా,
మైలు దూరంలో ఉందా, కొన్ని అడుగుల దూరంలో ఉందా? ఎంత దూరంలో ఉంది? మరీ దూరంలో ఉంటే కేవలం పెదవులతో ఉచ్చరించినట్లు అవుతుందన్నమాట. కనుక సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఈ పండుగ సందర్భంలో కేవలం ఈరోజు మాత్రం కాదు, అనుదినము మనం స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ మన జీవితాల్ని చక్కదిద్దుకుంటూ దేవునికి ప్రీతికరము చేసుకోవాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, సిమియోను ప్రవక్త పవిత్రాత్మ పూరితుడై ఒక వాక్యాన్ని పలికాడు. మరియమ్మ గారిని చూపిస్తూ, ఇదిగో నీ హృదయం గుండా ఒక కత్తి దూసుకొని పోనన్నారు. ఆనాడు యేసు ప్రభు పట్ల ఆ యూదులు యుధాధికారులు చేసినటువంటి విమర్శలు కానీ, దూషణలు కానీ, హింసలు కానీ, ఇవన్నీ కూడా ఆ హృదయంలో దూసుకుని పోయినటువంటి కత్తులు, అవన్నీ కత్తులు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తిట్లే తిట్లు, ఆడే అబద్ధాలు, చెడు చేష్టలు, ఇవన్నీ కూడా ఆమె హృదయంలో మనం ఇలాంటి కత్తులతో దూసి ఆమెను బాధపరుస్తున్నామని గ్రహించాలి. వారికంటే బహుశా మనకే ఎక్కువ కత్తులు ఉండొచ్చు. ఒక్కొక్కరి ఇంట్లో అనేక కత్తులు. ప్రతి చెడు విషయం మరియమ్మ గారి హృదయంలో దూసుకుని పోయే ఒక ఖడ్గం లేక కత్తి. కనుక ఆ మరియమ్మ గారికి మనం దగ్గర కావాలి, ఆమె సహకారాన్ని పొందాలి అంటే ఆ కత్తులను మనం దూరంగా విసిరివేయాలి. హృదయాన్ని పదిలంగా ఉంచుకొని ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు మన అర్పణలన్నీ కూడా ఎంతో ప్రీతికరంగా ఫలవంతంగా ఉంటాయి. అటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థించుదాం. అందరము ఆ త్రియేక దేవుని యందు మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నిండు విశ్వాసముతో విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును నా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడును అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మన ప్రార్థన ఆలకించండి. కరుణాసాగరుడైన మా సర్వేశ్వర, మా గుంటూరు పీఠాధిపతులను, మహాగణత వచ్చినటువంటి గాలిబాలి ఏలిన వారిని, గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను దీవించి ఆశ్రయించండి. వీరందరూ తమ జీవితాలలో తల్లి మరియమాతను ఆదర్శప్రాయముగా తీసుకొని తమ జీవితాలను సంపూర్తిగా మీకు అంకితము చేసుకొని మీ అందు భయభక్తులు భక్తి విశ్వాసము కలిగి మీ రాజ్య వ్యాప్తికి తోడ్పడుటకు విశ్వాసులందరూ కూడా ఆత్మీయముగా తమ్ము తాముకు అర్పించుకొని నిజమైనటువంటి మీ సేవకులుగా మీ బిడలుగా మీకు సాక్షులుగా జీవించుటకు కావలసిన సహాయము దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ భయభక్తులు సోదర ప్రేమ కలిగి జీవించిందో అదే విధముగా ఈ మా గ్రామ క్రైస్తవులు విశ్వాసులు అందరూ కూడా ఆ తల్లి జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని విశ్వాసములో జీవించుటకు, భయభక్తులు కలిగి జీవించుటకు, సోదర ప్రేమ కలిగి జీవించుటకు తమ్ము తాము మీకు సంపూర్తిగా అర్పించుకొని మంచి క్రైస్తవులుగా విశ్వాసులుగా మీకు సాక్షులుగా జీవించుటకు కావలసిన సహాయము దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా తండ్రి, గత సంవత్సరం అంతా కూడా ఈ మా గ్రామమును కుటుంబములను బిడలందరినీ తల్లి కానుక మాత ద్వారా కాచి కాపాడినందుకు ఆయురారోగ్యాలతో శాంతి సమాధానముతో పాడి పంటలతో దీవించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రానటువంటి ఈ సంవత్సరం అంతా కూడా తల్లి కానుక మాత ద్వారా మమ్మందరినీ ఈ మా గ్రామమును కుటుంబములను బిడ్డలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానముతో పాడి పంటలతో దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయాసాగరుడైన మా సర్వేశ్వర, మా చిన్నారి బిడ్డలను
బాల బాలికలను యవనస్తులను మీకు ప్రత్యేకముగా సమర్పిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఈ బిడ్డలందరూ కూడా చిన్ననాటి నుండి మీ యందు భక్తి విశ్వాసమును, భయభక్తులను, సోదర ప్రేమను అలవర్చుకొని తమ్ము తాము ఆత్మీయముగా మీకు అర్పించుకుంటూ మంచి బిడలుగా తయారై తద్వారా తమ విశ్వాస జీవితాల ద్వారా అనేక మందికి సమాతృగా జీవించుటకు, మీ ప్రేమ సందేశాన్ని ఇతరులకు ప్రకటించుటకు కావలసిన సహాయము దయచేయమని, వీరికందరికీ మంచి భావి జీవితాలను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరముల కోసం, మన గ్రామ అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. కరుణాసాగరుడైన మా సర్వేశ్వర, మీ బలిపీఠము చుట్టూ సమావేశమై కానుక మాత మహోత్సవ సందర్భముగా భక్తి విశ్వాసముతో, నమ్మకముతో, ప్రేమతో, ఏక మనసుతో, ఏక హృదయముతో మీకు విన్నవించిన ఈ మా విన్నపములను, మనవులన్నిటినీ ఆలకించి మమ్మందరినీ మరియ తల్లి ద్వారా దీవించి కాచి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సరస్వతి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీసభ అత్యంత ఉత్సాహంతో అర్పించు అర్పణము నీకు ప్రీతికరముగా ఉండవనని ప్రార్థించుతున్నాము. ఈ జగతికి జీవమసుకుడు కొరకు నీ జనిత కుమారుడు నిష్కళంక గొర్రె పిల్లవలే నీ ఆలయంలో కానుక అర్పింపడవలని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనిస్తున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతో పాడు శాస్త్రజీవ సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమును మేమును రక్షకుని గాంచుటకు ఆనందంతో పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుటెట్లనగా, దయాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా మహోన్నతమునా మహోన్నతమునా
పరమపిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్థించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు నీ నామనకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుక నీ సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరుస్తూ బ్రతిమాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములకునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ యుక్తంతా నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి నీకు స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారముకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుడి రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేయించి నేను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర దిశ యొక్క కానుకను ప్రీతో వీక్షింప బ్రతిమాలుస్తున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శ్రీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేదసాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులనుగా చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన వల్ల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయుమిన్ని శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. ముఖ్యముగా ఈనాడు కానుక మాత మహోత్సవం సందర్భముగా పూజాబలిని సమర్పిస్తున్నటువంటి వారి తలంపులు నెరవేరినట్లుగాను, ఈ పండుగ పూజాబలిలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. దయగల తండ్రి, నలుదశల చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ యుక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీస్తవ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని
ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించువో ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు శరీరాన్ని 2 భాగాలుగా విభజించి ఇలా మీకు చూపించినప్పుడు ఆ ప్రభు జీవితం, ప్రభు దేహం, ఆ శిలువ పైన ప్రభు శరీరం మన కొరకు బ్రద్దలు చేయబడ్డది. అలాంటి దేహాన్ని మనం ఇప్పుడు స్వీకరించబోతున్నాం. అనగా ఆ ప్రభు సహకారంతో ప్రభు వలె మన జీవితాలు కూడా బ్రద్దలు కావాలి. అనగా ప్రభు సేవలో, ప్రజాసేవలో మన జీవితాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ప్రభు కొరకు అర్పిస్తూ అలాంటి జీవితం జీవించడంలో మన శరీరాలు, జీవితాలు బ్రద్దలైనప్పుడు మన జీవితం యొక్క బలిగా రూపొందుతుంది. ఆ ప్రభునకు ఎంతో అంగీకారం, ప్రీతికరం అవుతుంది. అలాంటి భాగ్యాన్ని దయచేసి ప్రార్థిస్తూ ఇప్పుడు మనం వధించబడినటువంటి గొర్రెపిల్ల, మన కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య పూజాబలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువునకు, కన్యాశ్రీలు, బంధుమిత్రువులు, దూర ప్రదేశముల నుండి మన గ్రామమునకు వేంచేసి వచ్చి మా యొక్క కానుక మాత గాయక బృందమునకు, జోసెఫ్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా మన యొక్క వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే పండుగ కార్యక్రమములో అన్నిటికీ కూడా మూల కారణముగా ఉంటూ మూల స్తంభాలాగా మన యొక్క గుడి పెద్దలు, ఊరి పెద్దలు, ఇంకా అనేక మంది సిస్టర్సు, బ్రదర్సు, ఫాదర్సు ఎన్నో విధాలుగా మనకు సహకరించి ఇక పండుగను నెరవేర్చుకోవడానికి సహాయపడుతూ ఉన్నారు. వారికి అందరికీ కూడా నేను ఈనాడు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి దివ్య పూజాబలను సమర్పించినటువంటి మన ప్రియతమ తండ్రి గారు ఏలిన వారిని, గాలిబాలి ఏలిన వారిని, చిన్న
సత్కరించుకుందాము. చిన్న సన్మాన కార్యక్రమం 2 నిమిషాలు ఉంటుంది. దయచేసి అందరూ కూడా కూర్చొని సన్మానాన్ని మనం తిలకించవలసిందిగా, ఆనందించవలసిందిగా కోరుచు ఉన్నాను. బోయపాటి జోర్జ్ రెడ్డి, దుగ్గింపూడి ఫ్రాన్సిస్ రెడ్డి బిషప్ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. చప్పట్లు కొట్టి సంతోషాన్ని తెలియపరుచుకుందాం. అదే విధముగా ఓరుగంటి బాబు మరియు కుమారెడ్డి సతీష్ ఇద్దరు కూడా కలిసి బిషప్ గారిని పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి మన యొక్క సంతోషాన్ని తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గ్రామ సర్పంచి గుర్రాల రాజు తండ్రి గారిని పూలమాలతోటి సత్కరించబోతున్నారు. చప్పట్లు కొట్టి సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాలయం పట్టకుండా జనం పండుగలో పాల్గొన్నారు. ఇంకా ఎంతోమంది బయట నిలిచిపోయారు. సో ఎంతో అర్థవంతంగా ఫలవంతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మీ విచారణ గురువు ఫార్ అల్లం రాయపరెడ్డి మొదటి పండుగ ఈ విచారణ గురువుగా వచ్చిన తర్వాత ఇది మొదటి పండుగ. చాలా పండుగలు చేస్తాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేపట్టాడు. అవన్నీ కూడా విజయవంతంగా జరగాలని కూడా కోరుతున్నాం. కనుక మొదటిసారినప్పటికీ కూడా ఎంతో ఘనంగా భారీ స్థాయిలో పండుగ వేడుకలు నిర్వహిస్తున్నాడు. కనుక మీ అందరి తరపున విచారణ గురు రాయపరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలానే డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే నెల వరకు బీరుపోకుండా పండగలు. ప్రతి ఊళ్ళో పండగలు, జూబిలీలు, ఇంకా ప్రొఫెషన్స్ అని, సిస్టర్స్ ఫైనల్ ప్రొఫెషన్స్ అని, గురుపట్టాలని ఎన్నో 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 జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. చాలా చాలా సంతోషం. అయితే ఒక పునీతుడు చెప్పింది ఏమిటంటే, మన జీవితమే ఒక పండుగగా, జీవితమే ఒక జూబిలీగా దిద్దుకోవాలి. వ్యక్తిగత జీవితం కానీ, అలానే కుటుంబ జీవితం కానీ, దాన్ని మనం పండుగ చేసుకుంటామో లేక నరకం చేసుకుంటామో అది మన మీద ఆధారపడి ఉంది. కనుక సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ మనకు జ్ఞాపకం చేయవలసినటువంటి విషయం. జీవితం అనుదినం మనం దేవుని సమక్షంలో పండుగ జరుపుకుంటూ ఆ ప్రభు దేవునితో మన దైనందిన జీవితాన్ని కాపాడాలని, మనకు స్ఫూర్తిని కలిగించాలని కూడా ప్రార్థిస్తాం. ఆ ప్రభువు మనకు ప్రసాదించినటువంటి శాంతి సమాధానాలకి, పంటలకు, అన్నిటికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ పండుగను జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంలో మరొక మారు మీ పండుగ వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషం. ఈ సందర్భంలో మీరు మాకు అందించినటువంటి సన్మానానికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, ఈ జ్యోతిర్మయి పరీక్షలు, పోటీ పరీక్షలు, అలానే బైబిల్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారందరినీ కూడా నేను అభినందిస్తూ, ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో నిండుగా ప్రసాదించాలని, విచారణ గురువుల మధ్య, క్రైస్తవుల మధ్య, క్రైస్తవ సహోదరుల మధ్య అలాంటి పరస్పర ప్రేమానురాగాలు వర్ధిల్లాలని ప్రభు పాడి పంటలతో దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా కాంచతుడిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవిచూడని వాగ్దానము చేసితివి. తుదకొత నిరీక్షణ నెరవేర్చితివి. మేము ఇప్పుడు స్వీకరించే పరమప్రసాదము ద్వారా మా యందని వరమును సఫలీకృతము చేయించు. సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకున్నట్టుకు ఎదురేగి
నిత్య జీవిత వరమును పొందు భాగ్యం మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.